హాయ్ అండి, అందరికీ నమస్తే. స్టోరీ చిన్నదని చెప్పాను కదండి, ఇదే లాస్ట్ పార్ట్. మీ సపోర్ట్ ఉంటే మళ్ళీ ఇలాంటి స్టోరీస్ ఇంకా రాసి అప్లోడ్ చేస్తానండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్కూల్కి వెళ్ళి పిల్లల్ని వదిలేసి ఫీజు కట్టేసి ఆటోలో ఇంటికి రిటర్న్ అయ్యింది వేద. ఆటో దిగి వారి కాలనీ రోడ్డుపై నుండి నడుచుకుంటూ వెళుతుంది. కాలనీ వారిలో ఒక ఆవిడ వచ్చి, అమ్మ వేద, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు తల్లి అని అడిగింది. స్కూల్కి వెళ్ళాను పిన్ని గారు అని చెప్పింది వేద. పిల్లలని వదిలేసి వస్తున్నావా అని అడిగింది ఆవిడ. అవును పిన్ని గారు, పిల్లలకి ఎగ్జామ్స్ అంట, అందుకే పంపించాను. ఇప్పుడు నాకు ఉంది కూడా వారే కదా. నా పిల్లల భవిష్యత్తే నాకు ముఖ్యం, బాధతో అంది వేద. బాధపడకమ్మా అంటూ వేద తలని నిమురుతూ, అసలు మీ ఆయన కారలా డ్రైవ్ చేశాడమ్మా, కొంచెమైనా చూసుకోవాలిగా. అతనికి ఏమైనా అయితే మీరు ఏమైపోతారో అని కొంచెమైనా ఆలోచించక్కర్లేదా అంటూ జాలి చూపించింది ఆవిడ. మా జీవితాలు ఇలా మారాలని రాసి ఉంటే ఆయన మాత్రం ఏం చేస్తారు పిన్ని గారు, కావాలని చావుకు ఎదురెళ్లరు కదా. ఆయన తలరాత, నా దురదృష్టం అలా జరిగిపోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది వేద. ఆవిడ వేద కన్నీళ్లు తుడుస్తూ, ఏడవకమ్మా, నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము ఉన్నామని మర్చిపోకు, పిల్లలు జాగ్రత్త అని చెప్పింది ఆమె. అలాగే పిన్ని గారు, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది వేద. ఇంటి దగ్గరికి వచ్చి పైకి వెళ్ళబోతుంటే కార్ చూసి ఆగింది. పక్కనే విరాజ్ బైక్ కూడా ఉంది. ఆ బైక్ చూసి వేదాకి ఒక ఆలోచన వచ్చింది. ఆ బైక్ అమ్మేసి స్కూటీ కొనుక్కోవాలి అనుకుంది. అదే రోజు సాయంత్రానికి కార్ రిపేర్కి ఇచ్చి బైక్ అమ్మి స్కూటీ తీసుకుంది. స్కూటీని పిల్లలకు చూపించాలని స్కూల్కి వెళ్ళింది వేద. స్కూల్ టైం అయిపోవడంతో పిల్లలందరూ బయటకి వచ్చారు. వేదాని చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు. పిల్లలిద్దరిని హక్ చేసుకుని, కొత్త స్కూటీ కొన్నాను, బాగుందా, మీకు నచ్చిందా అని అడిగింది వేద. చాలా బాగుందమ్మా అంటూ ఎగ్జైట్ అయ్యారు పిల్లలు. పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళింది వేద. ఆఫీస్కి కాల్ చేసి, సార్ మండే నుండి ఆఫీస్కి వస్తాను సార్ అని చెప్పింది వేద. ఆఫీస్ మేనేజర్ ఆ మాట విని హ్యాపీగా ఫీల్ అయ్యి, చాలా సంతోషం వేద, విరాజ్ లేడని బాధతో కృంగిపోకుండా, మళ్ళీ ఆఫీస్కి వస్తున్నందుకు ఐ ప్రౌడ్ ఆఫ్ యూ వేద అని ఒక తండ్రిలా ప్రోత్సహిస్తూ మాట్లాడారు మేనేజర్. ఏం చేయమంటారు సార్, ఆయన లేరు అనే బాధ నన్ను కాల్చేస్తుంది, కానీ మా పిల్లల బాధ్యత కూడా నేనే చూసుకోవాలి కదా సార్ అంది వేద. అవును వేద, పిల్లల బాధ్యత నీదే, పిల్లలకి తల్లిదండ్రివై బాగా చూసుకో అని చెప్పాడు మేనేజర్. ఓకే సార్, థ్యాంక్ యూ, బాయ్ సార్, ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసింది వేద. మరుసటి రోజు ఉదయాన్నే లేచింది వేద. సండే కావడంతో పిల్లలకి స్కూల్ లేదు. విరాజ్ని చాలా మిస్ అవుతున్నారు, పిల్లలని అలా బయటకు తీసుకెళ్ళాలి అని మనసులో అనుకుంది వేద. పిల్లల్ని రెడీ చేసి కారులో బయలుదేరారు. జూ పార్క్ వెళ్ళి అక్కడి నుండి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినేసి వస్తుండగా అదే ఏరియాలో వారి కొత్త ఇల్లు కట్టడం గుర్తుకు వచ్చి ఒకసారి చూసి వెళ్దామని అక్కడికి వెళ్ళింది. కార్ దిగి లోపలికి వెళ్తూ ఉండగా లాస్ట్ టైం విరాజ్తో వచ్చిన సంగతి ఆమె గుర్తు చేసుకుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇల్లు, ఇంకా కొన్ని పనులున్నాయి. ఇల్లంతా చుట్టూ తిరిగి చూస్తూ ఉంది. 3 బెడ్రూమ్స్ ఫ్లాట్ అది. తను విరాజ్తో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంది. ఇల్లు కడదాం అని నిర్ణయించుకున్న రోజు ఇంటిని డిజైన్ చేసే ఇంజనీర్తో ప్లాన్ మాట్లాడుతూ, 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్, పూజ గది, టోటల్గా 4 ఫ్లోర్ బిల్డింగ్, సేమ్ డిజైన్తో అని ఇంజనీర్కి చెప్తూ ఉండగా డైనింగ్ టేబుల్ పైన పిల్లలకి ఫుడ్ పెడుతూ విరాజ్ మాటలు వింటుంది వేద. విరాజ్ చెప్పడం పూర్తి అవ్వడంతో ఫోన్ కట్ చేసి అతన్నే చూస్తున్న వేదాని చూసి ఏంటి అన్నట్లు కనుబొమ్మలు ఎగరేశాడు విరాజ్. ఇలా రండి అని దగ్గరకు పిలుచుకొని డైనింగ్ చైర్పై కూర్చోమని. ఏంటి వీరా, ఓన్లీ 2 బెడ్రూమ్స్ అని చెప్తున్నావు? అవును, 2 బెడ్రూమ్స్ అని చెప్పాను, రెంట్కి ఇస్తే ప్రాబ్లం కూడా ఉండదు కదా, ఇప్పుడు ఏమైందని అని అడిగాడు విరాజ్. రెంట్కి ఇచ్చే రూమ్స్ గురించి కాదండి నేను మాట్లాడేది, మనం ఉండే బెడ్రూమ్ గురించి. 2 బెడ్రూమ్స్ అని చెప్తున్నావు, మీకు అసలు ముందు చూపు లేదండి అంది వేద. అదేంటి, 2 రూమ్స్ సరిపోవా మనకి? ఒక రూమ్ పిల్లలకి, మరో రూమ్ మనకి, బాగానే ప్లాన్ చేశా కదా అని చెప్పాడు విరాజ్. అఘోరించారులే అంది వేద. బిత్తరపోయి చూశాడు విరాజ్. అతన్ని గమనించి, మరి ఏంటండి, ముందు చూపుతో ఆలోచించాలి. ఇల్లు అనేది జీవితంలో ఒకేసారి కట్టుకుంటాం. అలాంటప్పుడు మనకి 2 పిల్లలు ఉన్నప్పుడు వారి ఫ్యూచర్ కోసం ఆలోచించాలి. వారు పెద్దయ్యాక ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్రూమ్ కావాలి. అదేదో ఇప్పుడే 3 బెడ్రూమ్స్ కట్టేస్తే అయిపోద్దిగా అంది వేద. ఇంకో బెడ్రూమ్ కావాలి అని చెప్పడానికి ఇంత లెక్చర్ ఇవ్వాలా అని నోరు వెలబెట్టాడు విరాజ్. అని చిన్నగా అంది వేద. సరే సూర్యకాంతం, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చేతులు జోడించాడు విరాజ్. అతని మాటలకి గట్టిగా నవ్వింది వేద.
ఆ సంఘటన తలుచుకోగానే ఆమె పెదవులపై చిన్నటి నవ్వు వచ్చింది. ఆ ఇంటిని ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని మనసులో నిర్ణయించుకుని పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటికే సాయంత్రం అయ్యింది. విరాజ్ ఫోన్ తీసుకుని అందులో నుండి ఒక నెంబర్ తీసి ఆమె ఫోన్తో కాల్ చేసింది. ఇంటిని కట్టే కాంట్రాక్ట్ తీసుకున్న నర్సింహులు అతను. నర్సింహులు కాల్ లిఫ్ట్ చేయగానే హలో అన్నాడు. హలో అన్న, నేను విరాజ్ భార్య వేదాని అని చెప్పింది. చెప్పండి మేడం అన్నాడు అతను. అదే అన్న, ఇంటి పని ఆగిపోయి చాలా రోజులు అవుతుంది కదా, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని కాల్ చేశాను అని అడిగింది వేద. సార్ మీతో ఏం చెప్పలేదా మేడం అని అడిగాడు నర్సింహులు. ఏ విషయం గురించి మీరు అనేది ఆశ్చర్యపోయి అడిగింది వేద. అదే మేడం, వర్కర్స్కి మనీ ఇవ్వాలి. విరాజ్ సార్ని అడిగాను, 4 డేస్లో ఇస్తాను అని చెప్పారు. ఈలోపే సార్కి అలా అంటూ నసుగుతూ చెప్పాడు నర్సింహులు. గట్టిగా ఊపిరి పీల్చుకొని ఎంత ఇవ్వాలి అన్నా అని అడిగింది వేద. మేడం, మొత్తం కాంట్రాక్టు 50 lakhsకి మాట్లాడుకున్నాము. సార్ 40 lakhsకి పే చేశారు. ఇంకో 10 lakhs ఇస్తే ఇల్లు పూర్తి చేసి మీ చేతిలో పెడతాం మేడం అని వినయంగా చెప్పాడు నర్సింహులు. ఇంకా 10 lakhsా అని షాక్తో అడిగింది వేద. వేద మాటలు విని, ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని డబ్బులు అడగడం తప్పేనండి, కానీ డబ్బులు ఇస్తే కానీ వర్కర్స్ రాము అంటున్నారు అని చెప్పాడు నర్సింహులు. సరే అన్న, నాకు 2 రోజులు టైం ఇవ్వండి, మనీ అడ్జస్ట్ చేస్తాను అని చెప్పింది వేద. ఓకే మేడం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు నర్సింహులు. ఫోన్ పెట్టేసినా కూడా ఆమె మైండ్లో ఆ 10 లక్షల గురించే ఆలోచిస్తుంది. మా ఇద్దరి శాలరీ వస్తుంది కదా అని లోన్ తీసుకున్నాము. ఇప్పుడు నా ఒక్కదాని శాలరీలో నుండి హాఫ్ శాలరీ లోన్ పోతుంది. చేతిలో 1,00,000 కూడా లేవు. ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే ఎక్కడి నుండి తేవాలి అని తల పట్టుకొని కూర్చుంది వేద. కొద్దిసేపు ఆలోచించి, నా గోల్డ్ తాకట్టు పెట్టి మనీ తీసుకోవచ్చు కదా, అలా అయినా 3-4 lakhs వస్తాయి అంతే కదా, మిగతా డబ్బులు ఎలా అనుకుంటూ ఆఫీస్ ఫ్రెండ్స్కి అడుగుతాను అని ఒక్కొక్కరికి కాల్ చేసింది వేద. వేద పరిస్థితి చూసి జాలిపడి డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు కొందరు. మరికొందరు సహాయం చేయాలనుకున్న వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో హెల్ప్ చేయలేకపోయారు. ఫ్రెండ్స్ ఇచ్చినా కూడా 10 lakhs భర్తీ అవ్వవు అని లెక్కలు వేసుకుంటూ కూర్చుంది వేద. ఇంకా 3 lakhs తక్కువ పడుతున్నాయి, ఏం చేయను అంటూ ఆలోచనలో పడిపోయి గోర్లు అన్నీ పటపట కొరికేస్తుంది వేద. ఆడుకోవడానికి బయటకు వెళ్ళిన పిల్లలు వచ్చి వేదాని చూసి ఇద్దరు నవ్వుకొని ఆర్యన్ వేద దగ్గరికి వచ్చి ఆమె చేయి పట్టుకొని బ్యాడ్ హ్యాబిట్ అంటూ మొహమంతా చిక్లించాడు. ఆ మాట వినగానే వేదాకి వారి ఆఫీస్ బాస్ గుర్తుకు వచ్చాడు. ఆయన కూడా ప్రతి చిన్న విషయానికి వెరీ బ్యాడ్ అంటూ ఉంటాడు. వేదాకి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. సార్ని అడిగితే హెల్ప్ చేస్తారు ఏమో, ఒకవేళ చేయలేను అంటే అదే ఆఫీస్లో 2 years వర్క్ చేస్తాను అని అగ్రిమెంట్ రాయించుకుని మనీ తీసుకోవాలి అని నిర్ణయించుకుంది వేద. అమ్మ అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి స్పృహలోకి వచ్చి ఆర్యన్ వైపు చూస్తూ, ఆర్యన్ వల్లే తన బాస్ గుర్తుకు వచ్చాడు అని ఆర్యన్ని ఎత్తుకొని రౌండ్గా తిప్పేసింది. మరి గంట నుండి తను పడుతున్న టెన్షన్ని 1 minuteలో తీర్చేశాడు ఆర్యన్ బాబు. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి లోన్ అడగాలి అని నిర్ణయించుకుంది. ఆ రాత్రి వేద కళ్ళు మూయకుండానే గడిచిపోయింది. కాసేపు విరాజ్ జ్ఞాపకాలు, కాసేపు పిల్లల భవిష్యత్తు, ఇంకా ఇల్లు కంప్లీట్ చేయాలని తపన. ఇన్ని ఆలోచన కళ్ళల్లో మెదులుతుంటే పాపం వేదాకి నిద్ర ఎలా పడుతుంది? రోజులాగే మరుసటి రోజు ఉదయాన్నే లేచి పిల్లలకు స్కూల్కి పంపించి తను ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటే కాలింగ్ బెల్ మోగడంతో డోర్ తీసింది వేద. ఆమె ముందు ఒక అబ్బాయి ఉన్నాడు. ఎవరు కావాలి అని అడిగింది వేద. మేడం, విరాజ్ సార్ ఫ్యామిలీ మీరేనా అని అడిగాడు అతను. మేమే, చెప్పండి అంది వేద. మేడం, విరాజ్ సార్ నేమ్ పైన LIC పాలసీ ఉంది మేడం, ఆయన ఎక్స్పైర్ అయ్యారు కదా, ఆ మనీ మీకు ఇవ్వాలని వచ్చాము మేడం అని అతను చెప్పగానే వేద కొంచెం షాక్ అయ్యి, ఈయన నాకు తెలియకుండా ఏ పాలసీలు తీసుకోలేరే అని మనసులో అనుకుని, ఒకసారి నేమ్ చెక్ చేసుకోండి, LIC తీసుకున్నట్టు మా హస్బెండ్ చెప్పలేదు అని అంది వేద. మేడం, నామినీగా మీ పేరే రాశారు మ్యామ్, వేదశ్రీ అంటే మీరే కదా అని అడిగాడు అతను. అది నేనే కానీ అంటూ ఉండగానే, మ్యామ్ 2 years బోనస్తో కలిపి 10,70,000 ఉన్నాయి మ్యామ్, ఇప్పుడు తీసుకుంటారా లేదా కొన్నాళ్ళు తర్వాత తీసుకుంటారా అని అతను అడుగుతున్నాడు. బిత్తరపోయి చూస్తుంది వేద. మేడం అని గట్టిగా పిలవగానే వేద తేరుకొని ఇప్పుడు తీసుకుంటాను అని సమాధానం ఇచ్చింది. అయితే మేడం, కొన్ని పేపర్స్ పైన సైన్ చేయండి అని ఫైల్ ఇచ్చాడు అతను. సైన్ చేయగానే డబ్బులు తీసి వేద చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. డబ్బులు తీసుకుని విరాజ్ ఫోటో దగ్గర పెట్టి, నాతో చెబితే నీ చావు కారణంగా వచ్చే డబ్బుతో మేము సుఖంగా ఎలా ఉండగలం అని అంటాను అనే కదా నాకు చెప్పకుండా LIC కట్టారు,
అప్పుడు నేను అలా ఆలోచించాను, కానీ ఈ డబ్బు ఇప్పుడు ఎంత అవసరమో. మన ఇల్లు కంప్లీట్ అయిపోతుంది ఈ డబ్బుతో. అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా లోన్ ఒకటి క్లియర్ చేసేస్తే మన పిల్లల కెరియర్ కోసం డబ్బులు దాచొచ్చు. చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఈ లోకంలో లేకపోయినా కూడా నన్ను సంతోషంగా ఉంచుతున్నావు. ఐ లవ్ యూ వీరా. ఆ రోజు ఆఫీస్కి సెలవు పెట్టి నర్సింహులుకి డబ్బులు ఇచ్చి తొందరగా ఇల్లు కంప్లీట్ చేయమని చెప్పింది. సంతోషంతో పరుగులు పెడుతున్న తన మనసుని ప్రశాంతంగా ఉంచడానికి గుడికి వెళ్ళింది. దాదాపుగా కొన్ని గంటలు అక్కడే ఉండి ఇంటికి వచ్చి పిల్లల కోసం మంచి స్వీట్ చేసి స్కూల్కి వెళ్ళింది. టీచర్స్తో స్కూల్ బస్ గురించి మాట్లాడి ఫీజు కట్టేసి రేపటి నుండి బస్సులోనే వస్తారు అని చెప్పి పిల్లలని తీసుకొని ఇంటికి వచ్చింది. ఆ హ్యాపీనెస్ని పిల్లలతో షేర్ చేసుకుంటూ స్వీట్ తిన్నారు. మరుసటి రోజు నుండి వేద ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి అలా రొటీన్గా సాగింది 4 months. ఈలోపు ఇంటి పనులు కూడా చకచకా కంప్లీట్ అయిపోయాయి. వారు కలలు కన్నా సొంత ఇంటికి వెళ్ళే రోజు రాని వచ్చింది. ఇంట్లో వస్తువులు అన్నీ షిఫ్ట్ చేసేశారు. విరాజ్ ఫోటో తీసుకుని ఫోటోని తడుముతూ, నాకు అసలు ఇక్కడి నుండి వెళ్ళాలని లేదు. ఈ ఇంట్లో ప్రతి మూల నీ జ్ఞాపకాలు ఉన్నాయి. నీ నవ్వు, అల్లరి, అమాయకత్వం అన్నింటికి మించి మీరు నాపైన చూపించిన ప్రేమ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నువ్వు లేవు అనే బాధ లేకుండా నీ జ్ఞాపకాలతో గడిపేశాను. కానీ ఇక్కడ నుండి వెళ్ళక తప్పడం లేదు. వీరు ఐఎమ్ సారీ అని చెప్పి వారి సొంత ఇంటికి బయలుదేరారు. తన మంచి కోరే కాలని వారిని కొందరిని తీసుకెళ్లి కొత్త ఇంట్లో చిన్న పూజ చేసి అందరికీ భోజనాలు పెట్టింది. వారి ఆశీస్సులు తీసుకుంది వేద. ఆ రోజంతా అలా గడిచిపోయింది. షిఫ్ట్ చేసిన సామాన్లు ఎక్కడివి అక్కడే ఉండేసరికి మరుసటి రోజు ఆఫీస్కి సెలవు పెట్టి ఇల్లు అంతా తనకి నచ్చినట్లు విరాజ్ చెప్పినట్లు ప్రతి ఒక్క వస్తువు అమూల్యంగా చూస్తూ నీట్గా పెట్టుకుంది. తను కేవలం పిల్లల కోసమే బ్రతుకుతుంది. వారిని అనాథలను చేయడం ఇష్టం లేక రాత్రి పగలు అని తేడా లేకుండా యంత్రంలా పనిచేస్తూ పిల్లలని చదివిస్తూ కంటికి రెప్పలాగా కాపాడుతూ వచ్చింది. వేద కష్టాన్ని, వారి కోసం పడుతున్న తపనని చూసిన పిల్లలు అమ్మ అంటే ఒక దేవతలా నిలిచింది వారి మనసులో. చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకున్న జీవితమంతా పిల్లల కోసం ధారపోసింది. ఇంతటితో ఆమె కథ లాస్ట్ పార్ట్ కూడా పూర్తయింది. స్టోరీ ఎలాగుందండి? మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కూడా సపోర్ట్ చేయండి. మరో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. మీ సపోర్ట్కి, అభిమానానికి, స్టోరీ పైన ఉన్న ఇంట్రెస్ట్కి చాలా థ్యాంక్స్ అండి.